గణేశాయ నమః. జగన్మాత ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతి అమ్మ ముద్దుల తనయుడు మన బుజ్జి గణపయ్య. అటువంటి గణనాథుణ్ణి ఏ ధాతువుతోనైనా పూజించవచ్చేమో గాని వినాయక చవితి రోజు మాత్రం ప్రకృతి తత్వానికి ప్రతీకగా గణపతిని పార్థివ మూర్తిగా అంటే మట్టి వినాయకుడిగా పూజించాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. పరమేశ్వరునికి పార్థివలింగ పూజ ఎంత శ్రేష్టమైనదో గణపతికి కూడా పార్థివ మూర్తి పూజ అంత విశేషమైనదిగా చెప్పబడింది. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. ఆ అమ్మవారి శరీరానికి ఉన్న మన్ను లేదా నలుగుపిండితో ఆవిర్భవించిన వాడు గణేశుడు. ప్రకృతి స్వరూపిణి అయిన జగదాంబ తనయుడిని ప్రకృతి స్వరూపుడిగా అంటే ఒక పార్థివ మూర్తిగా పూజించడం అత్యంత శ్రేష్టం. అంతేకాదు, గణనాథుడు పంచభూతాలకు అతీతుడు. అతను మట్టి కాదు, నీరు కాదు, నిప్పు కాదు, పంచభూతాలకి కారణమైనవాడు. వాటిని వాటిగా నడిపే పరతత్వం అతను. ఓంకార స్వరూపుడు గణేశుడు. అయినా గణపతిని పృథ్వీతత్వంగానే శాస్త్రం వర్ణిస్తుంది. యోగశాస్త్ర పరంగా చూసినా కూడా మూలాధార క్షేత్రానికి అధిపతి గణపతి. మన శరీరంలో మూలాధారం పృథ్వీతత్వానికి సంబంధించింది కాబట్టి గణపతి పృథ్వీతత్వం. పంచభూతాలు వాటి సూక్ష్మదశకు వెళ్తూ ఉంటే పృథ్వీతత్వం జలతత్వంలో, జలం వాయువులో, వాయువు అగ్నిలో, అగ్ని ఆకాశంలో లయమవుతూ ఉంటాయి. అందుకే పృథ్వీతత్వానికి ప్రతీక అయిన గణపతిని పృథ్వీతత్వంలో పూజిస్తూ జలతత్వంలో లయం చేయటం సాంప్రదాయం. సర్వం గణేశార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.